హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికొత్త ఫుడ్ ఛాలెంజ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాం. మొన్న మేము ఫుడ్ ఛాలెంజ్ పెట్టింది మేము ఆల్రెడీ పోస్ట్ చేసాం. మొన్న సండే మొన్న జరిగింది ఇది రెడ్ రైస్ తోటి. అప్పుడు జరిగితే ఫుడ్ ఛాలెంజ్లో మా వైఫ్ గెలిచింది. ఈసారి ఇవాళ నేను గెలుస్తాను లేదో చూస్తాం. ఇవాళ అయితే స్పెషల్ ఏంటంటే నేనే చెప్తాను మా వైఫ్ కన్నా. పైనాపిల్ బజ్జీ, రొయ్యల కర్రీ, మిల్లెట్ దోశ. ఓకేనండి. ఇవాళ ఎవరు గెలుస్తారో చూసి అప్పుడు చేద్దాం. ఎందుకంటే టోటల్ 5-6 ఫుడ్ ఛాలెంజ్ చేసాం. దాంట్లో లాస్ట్ 2 ఫుడ్ ఛాలెంజ్ మా వైఫే గెలిచింది, మా ఆవిడ. ఇవాళ నేను గెలుస్తలే చూడాలి. మా ఛానల్ ఇంకా మీరు సపోర్ట్ చేయండి, ఇలా తీసుకెళ్ళండి. రోజుకొక తొందరగా అంటే త్వరగా మీకు ఫుడ్ ఛాలెంజ్ కొత్తగా చేయడానికి మేము ట్రై చేస్తాం. ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ కూడా చూడండి అబ్బా, ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో లాంగ్ వీడియోస్ స్లోగా వెళ్తున్నాయి. దాన్ని కూడా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, లైక్ ఇవ్వటం మర్చిపోకండి. లైక్ మాత్రం వేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. మిల్లెట్ దోశ అంటే మొత్తం అన్నీ కలిపి చేసిన దోశ అండి. రొయ్యల కర్రీ, ఓకేనా? స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. రెడీ. పైనాపిల్ బజ్జీ మా వైపు మర్చిపోతుందండి, తెలుస్తలేదు. పచ్చిమిరపకాయ బజ్జీ కూడా ఉంది కదా. సారీ, పచ్చిమిరపకాయ బజ్జీ దాంట్లో కానీ. అయితే ఇందులో దోశలో ఏమేమి పెట్టామంటే మేము రెడ్ రైస్, పెసలు, గుండుపప్పు, కొర్రలు ఇవి కలిపి దోశ చేసుకున్నాం. ఓకే, బ్రౌన్ రైస్ కూడా చేసి ఇవన్నీ కలిపి దోశ పెట్టామండి. ఇవన్నీ ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. మనం ఏదో ఒక్కొక్కటి తినాం కాబట్టి మొత్తం మిక్స్ చేసి తింటే మనకి ఇంకా బాగుంటుంది. ఆకలి కూడా లేదు. ఆ డైట్ పరంగా మనకు చాలా మంచిది. హైజీనిక్ ఉండొచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. మేము అందుకనే మార్నింగ్ ఇదే తింటాం, ఈవినింగ్ కూడా ఇదే తింటున్నాం. మీరు కూడా ఫాలో అవ్వండి మా డైట్. మేము తగ్గాం కొద్దిగా వెయిట్. ఇటువంటి మేము డైట్స్ చేస్తున్నాం. ఇంకా ఫుడ్ కూడా ఒక ఫుడ్ అయితే ఒక పూట తింటాము. ఇవైతే మార్నింగ్ తింటాం, నైట్ తింటాం, ఓకేనా? మీరు కూడా మనం ఏ ఫుడ్లో ఉన్నా కానీ మనం రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తినాలి. కర్రీలు ఏంటంటే అన్ని రకాల మిక్సింగ్ ఉంటాయి మనకి. రైస్ ఏంటంటే ఓన్లీ రైస్ ఇలా పెట్టిలా మనం తీసేస్తాం. కర్రీలో మనం అన్నీ వేస్తాం, ఉప్పు, కారం, పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఏంటంటే మసాలా, తర్వాత ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేస్తాం. కాబట్టి అన్నం అంటే ఒకటి ఉంటుంది నా ఉద్దేశంలో. కర్రీ అయితే ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి అన్ని రకాలు మనం ఒకటేసారి తీస్తాం. కాబట్టి కర్రీ ఎక్కువ తినండి, అన్నం తక్కువ తినండి. దాంట్లో అన్నంలో మళ్ళీ మనకు సెల్యులోజ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, చాలా ఫ్యాటీ ఇవన్నీ వస్తాయి అడుగుతున్నాను. సర్లే, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? ఇవన్నీ మేము చెప్తున్నాం. ఇవన్నీ ఎందుకురా బాబు ఫస్ట్ స్టార్ట్ చేయని వీడియో అని అనుకుంటున్నారు. సరే, మేము స్టార్ట్ చేస్తాం, తర్వాత మేము తింటాం. స్టార్ట్ చేస్తాము. ముందుగా దోశతో స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ అన్నారు కాబట్టి, ఇప్పుడు ఈవినింగ్ బ్రేక్ ఈవెన్ అన్నారు కాబట్టి ఇప్పుడు దోశతో స్టార్ట్ చేసి అది ఎలా ఉందో ఏంటో మేము ఆస్వాదిస్తాం, మీరు కూడా ఆస్వాదించండి, ఓకేనండి? దీని రెసిపీ గురించి త్వరలో చూడండి. పచ్చి రొయ్యల కర్రీతో దోశ మీరు ట్రై చేస్తారు ఎప్పుడైనా? ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, స్టార్ట్. కర్రీ అయితే సూపర్గా ఉంది, బాగుందండి. అందుకే దోశలు ఎట్లా ఉన్నాయి? కాంబినేషన్ అయితే అదృష్టం. మా ఆవిడ ఉందని నేను చెప్పట్లేదండి, ఎందుకంటే ఆమెకు పెద్ద క్రిటిక్ నేనే. బాగుందా బాగాలేదని మొక్కగా చెప్పేస్తాను. అటువంటిది ఇవాళ ఇవి చేసి కర్రీ ఇవన్నీ చేసిందంటే బాగా దోశలోకి ఈ పచ్చిరొయ్యల కూర అయితే బాగుంది. దీన్ని ఎలా చేస్తున్నారో మా ఆవిడ మార్నింగ్ అని రేపు ఈవినింగ్ అని పెడుతుంది. ఎందుకంటే ఈ దోశలు ఎలా నానబెట్టుకోవాలి, ఎలా మిక్స్ చేయాలి, ఏంటి, ఎన్ని గంటల ముందు నానబెట్టుకోవాలి అవన్నీ మనకు ఐడియా ఉంటే అందరింట్లో మనం ట్రై చేసుకోవచ్చు. డాక్టర్కి పెట్టే డబ్బులు మనం ఇక్కడ ఫుడ్ పెట్టుకొని చేస్తే అయిపోతుంది అండి.
మీరు ఇలా పెడుతుండండి. ఇంకా మీ మర్చిపోయినండి, మీ ఇంట్లో ఏం వెరైటీస్ ఉన్నాయి మాకు కమెంట్స్ పెట్టండి ఒకసారి. ఎందుకంటే మేము ఇది చేస్తున్నాం, మీరు తింటున్నారు అనుకుంటే మీ ఎదురుకుండా మేము తింటున్నాం చూడండి ప్రయోగాలు చేసి. కొంతమంది ఎలా ఉంటారంటే చేసి బాగుందని అంటారు, కాకపోతే మేము తినుకుంటూ ఆస్వాదిస్తూ దాని ఉపయోగాలు ఏంటి ఇవన్నీ చెప్తున్నాం మేము. మీరు కూడా చూడండి. మీరు నెక్స్ట్ ఛాలెంజ్ ఏం కావాలో మాకు కొద్దిగా పెడితే మేము అది కూడా మేము ట్రై చేస్తాం. ఎందుకంటే ఈ ఛాలెంజెస్లో అన్ని హెల్త్ పరంగానే చేస్తున్నాం. నన్ను మాటలో పెట్టేసి మా ఆవిడ కానిచ్చేస్తాను చూడండి. తను చెప్పుకోవాలి, ఇవాళ నన్ను నా మీద వదిలేసాను మొత్తం. మా ఆవిడ మారిపోయింది సార్, మారిపోయింది అంటాను. ఫస్ట్ 2 ఛానల్లో ఏదో మా అమ్మ అనుకోనని 2 ఛానల్ ఏదో నాకు ఇచ్చేసింది. తర్వాత 3 ఛానల్ కంటిన్యూ చేసేస్తాను. ఈ మార్పుకి కారణం ఎవరు? మీరే. నాకైతే పూర్తి అది ముఖ్యం కాదండి. ఎందుకంటే మనం చేసే వెరైటీ ఆస్వాదిస్తూ తింటే మన లోపలికి అన్ని ఆర్గాన్స్కి ఎట్లా ఏంటని బాగా వెళ్తుంది. సరిపోయిందో వెరుగుతుందా? మాట్లాడుతూ ఉంటే వెనక పడిపోతున్నా, అందుకనేసి ఏం మాట్లాడకుండా తింటున్నమాట. లాజిక్ చూసారా? నా మీద వదిలేసి నన్ను వాటర్లో పెట్టేస్తే తను తినేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఆలోచించండి. న్యాయానికి రోజులు లేవంటే ఇదే. తనని మాటలు పెట్టి నేను తినేసానండి. ఇది కదా ట్విస్ట్ అంటే. దోశ కంప్లీట్. ఇది కదా ట్విస్ట్ అంటే. తనను మాటలో పెట్టేసి నేను మ్యానిపులేట్ చేసి నేను విన్నా. మీదేదండి అది నాది కూడా కంప్లీట్. లేట్ కంప్లీట్. ఇప్పుడైతే వాటర్ బ్రేక్ తీసుకున్నాం. మీరు అలాగే ట్యూన్ అవ్వండి. పచ్చిమిరపకాయ బజ్జీ. పచ్చిమిరపకాయ బజ్జీ. దీంట్లో ఏం వేసామంటే బఠానీ. చూడండి చాలా వెరైటీగా ఉంది. ఇది పచ్చిమిరపకాయ బఠానీ నేను స్పెషల్గా ఇక్కడ నుంచి తెచ్చాను. ఇదైతే ఇది చూద్దాం, ఇది కూడా ఇంకా బాగుంటుంది. నాన్ పెట్టి అప్పుడే తినేస్తాను చూడండి. రెడీ 1 2 3. సరేలేండి, ఒకటి నేను విన్నాను. దాన్ని వినవుతుందో చూద్దాం. ఇంకా నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ ఉంది.
ఇవాళ డబ్బులు పెట్టలేదు కదండి, అందుకని నేను విన్నా. డబ్బులు పెట్టిన సారి ఇవాళ నేను నిన్న వాళ్ళని డబ్బులు పెట్టలేదు. మింగాలి. లేట్గా స్టార్ట్ చేసిన, లేటెస్ట్గా కంప్లీట్ చేశా. దాట్స్ ఇట్. జస్ట్ డబ్బులు లేవు కాబట్టి నాకు వదిలేసినట్టు ఆయన టర్న్ చేస్తుంది. అదే డబ్బులు ఉన్నాయి అనుకోండి, నాకన్నా ముందే 500 గెలిచింది, 200 గెలిచింది. ఏంటి రాక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఇంతసేపు మా వీడియో వాచ్ చేసినందుకు. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇలాగే ఇంకా అనేక వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.